ఏహే ఎక్కడిది ఏమన్నా నడిచిందా తెలంగాణ రాజకీయం ఇయ్యాలా ఇటు కారు పార్టోళ్ళు తగ్గలేదు అటు కాంగ్రెస్ పార్టోళ్ళు తగ్గలేదు ఒకరు నల్లగొండల సభ పెడితే ఇంకొకరు మేడిగడ్డకు పోయిండ్రు వాళ్ళు అట్లా చేస్తున్నారని కారు పార్టోళ్ళు అంటే పాతోళ్ళు ఏ మంచిగా చేసిపోలేదని ఇప్పటి ప్రభుత్వం వాళ్ళు పొట్టు అనుకోరాదుండ్రి సరే ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తున్నాయి కానీ ఇటు కేసీఆర్ సభ ఎట్లా నడిచిందో అటు మేడిగడ్డ టూర్ ఎట్లా నడిచిందో ఎవరు ఏం మాట్లాడినరో వార్తల పురాక చూద్దాం పాండ్రి రైట్ నల్గొండ గులాబీ సభకు గులాబీ లీడర్లు అందరూ బస్సులు కట్టుకొని పోతే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సార్ మాత్రం కరెక్ట్ గా మీటింగ్ టైం కు హెలికాప్టర్ల సభ దగ్గర దిగిండు. ఇక చిన్నగా అక్కడి నుంచి సభ దగ్గర దాకా కార్లో పోయి కింది నుంచి మీదికి ఇట్లా నడుచుకుంటే ఎక్కి అందరికీ అభివాదం చేసిండు. ఇక 2 నిమిషాలనే కుర్చీలో కూర్చొని మైక్ చేత పట్టుకునేసరికి చాలా రోజుల తర్వాత కేసీఆర్ సార్ మాట్లాడుతున్నాడని కార్యకర్తలు అభిమానులు ఈలలు వేసి సార్కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిండ్రు. అయితే సారు మళ్ళా ఎప్పట్లెక్కనే పాత రోజులను గుర్తు చేస్తూ గోళాలు బంద్ చేయాలని తమ్ముడు ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చిన స్లోగన్లు తర్వాత ప్లీజ్ 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది దయచేసి ఆగరాదా ఇదంతా చెప్పి మళ్ళా సారు స్పీచ్ షాల్ చేయబోతే కూడా ఎవడా మైక్ అది మైక్ ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ అయింది రాజశేఖర చూడొచ్చు కదా పని ఏం చేయకమని అంతే జాలిగా. ఇక ఈ ఒక్క మాటతోటి సభలున్న జనము స్టేజ్ మీద ఉన్న లీడర్లంతా నవ్వుకుంటుంటే కాంగ్రెస్ సర్కార్ మీద అటాక్ షాల్ చేసిన సారు మేడిగడ్డకు పోయిన వాళ్ళను ఈ మాట అనుకొచ్చిండు. మేడిగడ్డ పోతాము బూరుగడ్డకు పోతాం బొందలగడ్డకు పోతాము ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నాము ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి. ఇక దీని తర్వాత ఫైర్ తగ్గించిన సారు ఎప్పట్లెక్కనే సభ మధ్యలోనే జనాలకు ఇంట్రెస్టింగ్ గా ముచ్చట్లు చెప్పిండు. ఒక రైతుకు పంట పండిందట ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు వచ్చేది పొత్తులు పక్క రైతును పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు వచ్చిందట. ఇలా ఏం పోతుంది వాళ్ళకి కావాలి పదవులు వాళ్ళకి కావాలి పైరవీలు వాళ్ళకి కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు. రైతు బంధు కరెంటు మేడిగడ్డ ప్రాజెక్టుల గురించి అన్ని విషయాల మీద జనాలకు వివరించిన సారు ఆఖరణ కాంగ్రెస్ వాళ్లకు అసెంబ్లీనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు అంతపాటు గనులు ఈ సటైర్ వేసి మళ్ళా హెలికాప్టర్లా హైదరాబాద్ బయలుదేరితే ఇగేడు దిక్కు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బృందమేమో మేడిగడ్డనంతా పరిశీలించి మీటింగ్ పెట్టిండ్రు. ఇక అక్కడ రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఎంత శుద్ధపూసలాగా మాట్లాడుతుండే అంటే ఇక సత్యహరిచంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిచంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? నువ్వు నిజంగా సత్యహరిచంద్రునికి మరో జన్మని ఎత్తినోడు అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. కానీ ఏ మాట కామాట రేవంత్ రెడ్డి సారు భలేగా ప్రోగ్రామ్ పెట్టిండు పోన్రి. ఇటు నల్గొండల వీళ్ళు సభ పెట్టడంతోనే దానికి కౌంటర్ గా ఇయాలనే మేడిగడ్డకు తీసుకుపోయి అందరికి చూపెట్టిండంటే మామూలోడు కాదు. చూడాలి మరిగా ఇటు కేసీఆర్ మాటల మీద అటు రేవంత్ మాటల మీద అసెంబ్లీలో లడాయి ఎట్లా నడుస్తుందో గానీ 2 పార్టీల ప్రోగ్రాంలు అయితే హిట్ అయినాయి మొత్తానికి.